నమస్తే. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక వ్యాఖ్యలు చేసిండు. ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఫోన్ ట్యాపింగ్ పరికరాలని దాచిపెట్టిందనే అనుమానం మాకు కలుగుతుందంటూ ఆయన ఒక కామెంట్ చేసిండు. అవి రాజకీయంగా సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇదే అంశము. దీంతో పాటు తాజా రాజకీయాల గురించి, మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీబీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ప్రస్తుతం మనతో పాటు. సో ఎట్లా చూస్తారు? ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు హోరాహోరిన పోలింగ్ నడుస్తూ ఉంది. ఫలితాలు ఎట్లా వచ్చే అవకాశం అనిపిస్తూ ఉంది? ఎట్లా ఎడ్జ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుందో కాంగ్రెస్కు? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు కలిసి ఒకే ఎజెండాతోని అభ్యర్థుల్ని పంచుకొని బలహీనమైన చోట బీఆర్ఎస్ అభ్యర్థుల్ని, బలం చోట ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థుల్ని పెట్టుకొని కలిసి పనిచేసి తన రాజకీయ సహజీవనాన్ని కొనసాగిస్తున్నా ఇవాళ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన అనేకమైన విష ప్రచారాలు చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేసినా కూడా తెలంగాణ ప్రజలు ఇలా వాస్తవం వైపు, సత్యం వైపు, ధర్మం వైపు నిలుస్తున్నారనే విషయాన్ని మనందరికి తెలుస్తూ ఉంది. నిన్న చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూడా వివిధ పత్రికలలో, వివిధ మీడియాలలో కూడా హస్తంకే పైచేయి అనే విధంగా మనం అనేక కోణాలు చూసినాం. ముమ్మాటికి వాస్తవం. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు. ఇవాళ 10 ఏళ్ళ కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో ఇప్పటికీ మున్సిపల్ పట్టణాలలో చెత్త బోలే, మురికి బోలే, డ్రైనేజ్ బోలే, కాలువలు బాగాలే, ప్రజలకు ఇవాళ అనేక విషయాలలో తాగు సాగు కూడా ఎక్కడ కూడా కనపడలేదు. ఇప్పటికీ నేటికి అనేక ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లు కూడా అదే ఉన్నాయి, అదే చెత్త ఉంది, అదే మురికి కాలువతో ప్రజలు నివసిస్తూ ఉన్నారు. మేము పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక ఒక ప్రణాళిక చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ ఉన్నటువంటి సింగపూర్ కావచ్చు, ఇంకా కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, తెలంగాణలో కంపును వదిలేసి ప్రజలకు ఒక మంచి ఒక స్వేచ్ఛాయుత జీవనాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి సంక్షేమానికి, ముఖ్యమంత్రి ప్రజాపాలనకు తెలంగాణ సమాజం హారతి పట్టబోతా ఉంది, పబ్బతి పట్టబోతుంది అనే విషయం మా అందరికీ విశ్వాసం, బలమైన విశ్వాసంతో మేము ముందుకెళ్తున్నాం. ప్రధానంగా ప్రతిపక్షాలు చాలా నమ్మకాన్ని పెట్టుకున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో మేము హవా చూపించిన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీల్ని ప్రజలు నమ్మట్లేదు, ఆ నకిలీ హామీల్ని ప్రజలు నమ్మట్లేదు, ఖచ్చితంగా మాకే మొగ్గు చూపుతారంటూ ఇటు కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనికి? తెలంగాణ ప్రజలందరికీ గమనిస్తారు. ఇవాళ సన్నబియ్యం పట్టణాలలో కూడా సన్నబియ్యాన్ని ప్రజలు ఉపయోగించుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ 52 లక్షల నుంచి 60 లక్షల మంది ఇవాళ 200 యూనిట్లు అనేది పేదవాళ్ళకి, మధ్యతరగతి ప్రజలకు కూడా ఉపయోగం జరుగుతుంది. అంటే సగటు మనిషికి సంవత్సరానికి 7,000 నుంచి 8,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదా అవుతూ ఉంది పేద మధ్యతరగతి ప్రజలకు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సంక్షేమం కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి అనేక పథకాలు తెలంగాణ ప్రజల్ని ప్రభావితం చేసినాయి, ఆకట్టుకున్నాయి. 2 ఏళ్ళ ఇప్పుడు 10 ఏళ్లలో కేసీఆర్కు వీళ్ళకి అవకాశం ఇచ్చినా కూడా మాకు మౌలిక సదుపాయాలు రాలేదు, మాకు ఉన్నటువంటి రేషన్ కార్డు రాలే, సన్నబియ్యం రాలే, ఇల్లు రాలే. ఈ దాంట్లో ప్రజలు తీవ్రమైన ఆందోళన ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశం ఇచ్చిన 2 ఏళ్లలో ఒక మార్పు కనిపించింది. ఇంకా ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం అండగా ఉంటే ఇంకా మరికొన్ని అవకాశాలు మనకు రాబోతామనే పూర్తి విశ్వాసం ప్రజలలో ఉన్నది. ఇప్పుడు ప్రతి ఊర్లో నేను కూడా ఒక దేవరకద్ర ఒక మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి ఇన్ఛార్జిగా వెళ్ళాను. ప్రతి ఊర్లో అక్కడ ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క వార్డుకి 80 ఇండ్లు, 90 ఇండ్లు, 100 ఇండ్లు రావడం వల్ల ఆ ఇంట్లో 100 ఇండ్లు అంటే మొత్తం కూడా 500 మందికి ప్రభావితం చేస్తాయి. ఒక ఇంట్లో 4 ఉన్నా కూడా అట్లా ప్రజలందరూ కూడా ఒక మంచి విశ్వాసంతో ముఖ్యమంత్రి పాలన పైన, కాంగ్రెస్ పాలన పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాతనే, కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మాకు ఇండ్లు ఇచ్చింది, భూములు వచ్చినాయి, గతంలో ఎవరు ఇవ్వకపోయా అనే నమ్మకం కూడా ఉంది. కాబట్టి వీళ్లకు ఇవాళ మనం చూస్తబోతున్నాం. అదే హరీష్ రావు వెళ్తే మల్లన్న సాగర్లో ప్రజల నుంచి ఇప్పటికి కూడా ప్రభుత్వం మారి 2.5 ఏళ్ళైనా కూడా వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోశం ఇంకా చల్లారలేదు, చెప్పులు విసిరే దశకు వచ్చింది. ఇవాళ ఇదే ఉన్నటువంటి ఇవాళ సిరిసిల్లాలో మీరు చూడండి, ఇవాళ సిరిసిల్లాలో ఏమొచ్చింది? గులాబీ కోటకు మారుతున్న గాలి. ఇవాళ క్షమించు రామన్న, మా ఓటు ఈసారి కారు కాదు, హద్దులు దాటిపోయింది. అంటే మీకు 10 ఏళ్లలో మేము అవకాశం ఇస్తే మీ ఆస్తులు పెరిగినాయి, కానీ మాకు వచ్చింది ఏం లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా అత్యంత తెలివితోని ఇవాళ దూరదృష్టితోనే ఆలోచిస్తూ ఉన్నారు. ఇది మార్పుగా మనం అందరం కూడా భావించాలి. మొదటిసారి కాంగ్రెస్ ప్రజాపాలనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని మేము ప్రజల విశ్వాసాన్ని చురగొనేలా, ప్రజల విశ్వాసంతో మరొక 10 ఏళ్ళు ఉండేలా మా ప్రణాళిక ఉంది.
ఎక్కడ వాళ్ళు హిల్ట్ మీద విష ప్రచారం చేసినా, లేకపోతే ఇంకా ప్రతి కుంభపైన సింగరేణి పైన విష ప్రచారం చేసినా, ఇంకో రకమైన విష ప్రచారం చేసినా, ప్రతిదానికి ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరకు వచ్చి వాస్తవాలు నిరూపించింది, సవాలు విసిరింది. 10 ఏళ్ల అవినీతి పాలన పైన చర్చకు సిద్ధం. ఈ 2.5 ఏళ్ళలో మేము ఇచ్చిన దానికి ప్రతిదానికి ఒక జవాబుదారిగా. గతంలో అసలు మాట్లాడేవాళ్ళు లేడు, మాట్లాడితే కేసు, పోరాడితే కేసు, ప్రజలకు ఒక స్వేచ్ఛాయుత లేదు. ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ కేసులు అంటే గుర్తొచ్చినాయి. ఫోన్ ట్యాపింగ్ గురించి నిన్న మంత్రి పొంగులేటి మాట్లాడండి. ఇంకా కూడా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ మూలాలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని అంటున్నారు. మీరు అధికారంలో ఉండి ప్రతిపక్షం ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉందంటారా? పొంగులేటి గారి మాటలు మీరు ఏకీభవిస్తున్నారా? వాళ్ళకి ఎక్కడో చోట నమ్మకం కలిగితేనే కదా, ఎక్కడి నుంచో ఒక వార్త వస్తేనే వాళ్ళకు ఊరికే ఒక మంత్రి బాధ్యతతోనే ఊరికే మాట్లాడరు కదా. మనందరం చూసాం, ప్రభుత్వం అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ తొమ్ముతోని విజయవాడలో 20 ల్యాండ్ క్రూజర్లని ఒక దగ్గర దాచిపెడితే వెలికి తీసి మరీ తీసుకొచ్చిన తర్వాత మనం బయటకు తీసుకురాగలి. అట్లా వాళ్ళ ఒక గుంటనక్కలో ఆలోచనతో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు చాలా అడ్వాన్స్తో ఉన్నారు. వాళ్ళు తెలంగాణని ఈ ఒక్క 10 ఏళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళ తరతరాల పాటు తెలంగాణని ఒక ఆస్తిగా, ఒక ఎస్టేట్గా తయారు చేసుకోవాలనే ఆలోచనతోనే తయారయ్యారు. కాబట్టి ఒక మానవ మృగాలు వాళ్ళు, రాజకీయ నాయకులు కాదు. ఈ ప్రజాస్వామ్యానికి ఏమంటారుగా ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఇవాళ మానవ మృగాలుగా తయారైపోయి వాళ్ళకు దయా జాలి ఏం లేదు. వాళ్ళకు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, ప్రతిదాన్ని డబ్బుతో కొనేయాలనే ఒక భావనతోని తెలంగాణలో ఆ ధర్మాన్ని, సత్యాన్ని పాతర వేసి వాళ్ళకు ఇష్టానుసారిగా రాజ్యం వెళ్ళారు. కానీ ప్రజలు ఒక గొప్పవాళ్ళు, ప్రజల నిర్మాతలు, తెలివైన వాళ్ళు. కాబట్టి ఇదే ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్లో కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు చూడట్లేదు ప్రజలు అంటే ఒక మార్పు వచ్చింది. అరే 10 ఏళ్లలో వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. ఉద్యమం అంటే ఉద్యమం పేరు మీద వాళ్ళ ఆస్తులు తరగాలి. వాళ్ళ ఆస్తులు పెరిగినాయి, లక్షల కోట్లలో పెరిగినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తారు జీవన విధానంలో. ఇవాళ పుచ్చలపల్లి సుందరయ్య, కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు, ఇంకా గొప్ప లాంటి వాళ్ళు ఇప్పటికీ చరిత్రలలో పూలదండలేసి మనం గొప్ప వాళ్ళగా ఎందుకు స్మరించుకుంటాం అంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళు ప్రజలలో ఉన్నారు. ఏం వాళ్ళ ఆస్తులు ప్రజలకు ఇచ్చారు, వాళ్ళకి ఏం రాలేదు, ఒక పేరు వస్తే చాలు. వీళ్ళకు ఉద్యమం పేరు మీద ఉద్యమం జాతిపిత అని వాళ్ళే డబ్బా కొడతారు తప్ప ప్రజల నుంచి ఆదరణ లేదు. ఆస్తులు పెరిగి, ఎస్టేట్ లాగా పెరిగి, ఫామ్ హౌస్లు పెంచుకొని ప్రతి అందరూ తెలంగాణ రాష్ట్రాన్ని నలుగురు పాలించుకొని, విభజించుకొని ఎవరికి వాళ్ళే పోటీ పడి ఎదిగారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, యువత గమనిస్తూ ఉంది, రైతన్నలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది గొప్ప మార్పుగా ప్రజలు ఇదే సంకేతం, ఇదే స్ఫూర్తి, ఇదే విశ్వాసం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రాష్ట్రంగా ఇవాళ ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి గారికి ఆ కసి ఉంది, ఆ విజన్ ఉంది, ఆ ఆలోచన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు ఒక గొప్ప ఆలోచనతో మనకు ఈ పదవి ఇస్తే మనం ఎందుకు దీన్ని పోగొట్టుకుంటామండి? ప్రజల విశ్వాసంతో మరొక ఉన్నటువంటి 20 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రజల విశ్వాసం చురగొనేలా తెలంగాణ రాష్ట్రం పోటీ పడేలా తయారు చేయగలుగుతాం. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడి, ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు మరింత వస్తాయి. రేపు లేదా ఎల్లుండి కూడా ఇవాళ రైతు భరోసా కావచ్చు, ప్రతి రైతుకు కూడా 6,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ కేటీఆర్, హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి బట్టలు చింపుకుంటేనే తెలియదు. ప్రజల బాధలు, రైతన్న బాధలు, కార్మికుల బాధలు, మహిళల బాధలు ఈ ప్రభుత్వానికి తెలుసు. ఇవాళ రైతు బిడ్డే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. ఒక సామాన్య రైతు బిడ్డే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి రైతుల కష్టాలు తెలుసు కదా, సామాన్యుల కష్టాలు తెలుసు కదా. కాబట్టి పేమెంట్ కోటాల అయ్యచాటున వచ్చి రాజకీయం చేసిన వాళ్లకు చిన్నప్పటి నుంచి నెయ్యిగారంగా వెన్నెముద్దలు, చందమామంజు, గోరుముద్దలు తినేటానికి సమాజంలో కష్టాలు, కన్నీళ్ళు ఏం తెలుసండి. కాబట్టి ప్రజలందరూ ఇది గొప్ప మార్పుగా మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లో నాకు తెలిసినటువంటి 100కు పైగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కైవసం చేసుకోబోతా ఉంది. 7 మున్సిపాలిటీల్లో దాదాపు 5 నుంచి 6 కాంగ్రెస్ పాలనకు, ముఖ్యమంత్రి గారి పాలనకు ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. ఇది గొప్ప మార్పుగా ఈ 10 ఏళ్ల పాలనకు, మరొక 10 ఏళ్ల పాలనకు ఇది పునాది కాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రం. ఇది మొత్తం మీద 116 మున్సిపల్ ఎన్నికల్లో 100కు పైగా మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 5 నుంచి 6 కార్పొరేషన్లు కాంగ్రెస్ సొంతం చేసుకోబోతుంది. ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన రైతు భరోసా హామీని కూడా నెరవేర్చబోతున్నాం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు మా వైపే ఉన్నారు, వచ్చే భవిష్యత్తు కూడా మాదే అంటూ చనగాని దయాకర్ చెప్తున్నాడు. చూద్దాం ప్రజల తీర్పు ఎట్లా పోతున్నది. సర్వేలు మరి మెజారిటీ ఆఫ్ కాంగ్రెస్ అంటున్నాయి కాబట్టి సర్వేలు నిజంగా పోతున్నాయా, కాంగ్రెస్ పెట్టుకున్న నమ్మకాన్ని ప్రజలు నిజంగా గెలిపించబోతున్నారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.